నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం వార్తలోని వివరాలు పొగాకు మామిడి తదితర పంట ఉత్పత్తులకు సంబంధించి నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పంట ఉత్పత్తులను వాణిజ్య కోణంలోనే చూడాలని వీలైనంత మెరుగైన ధర వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. సచివాలయంలో మామిడి పొగాకు కోకో పంటల మద్దతు ధరతో పాటు వివిధ అంశాలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ ఏడాది హెచ్డి బర్లీ పొగాకు 80 మిలియన్ కేజీల మేర ఉత్పత్తి వచ్చిందని సమీక్షలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 27 మిలియన్ కేజీల మేర విక్రయాలు జరిగినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 53 మిలియన్ కేజీల హెచ్డి బర్లీ పొగాకును త్వరగా కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో 33 మిలియన్ కేజీల పొగాకును 24 కంపెనీల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వివరించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయం బయటకు వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్లు ట్యాప్ అయినట్లు బయటపడింది. షర్మిల కోసం కోడ్ భాష వినియోగించినట్లు సమాచారం. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో షర్మిల ఫోన్లను రికార్డు చేసినట్లు తెలుస్తోంది. షర్మిల ఎవరెవరితో మాట్లాడుతోందనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు జగన్ కు అందించేవారని అనుమానిస్తున్నారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా పెట్టేవారన్న విషయం వెలుగులోకి వచ్చింది. తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు షర్మిల అప్పట్లోనే గుర్తించారు. తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ విషయంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ కామెంట్స్ చేశారు. హైదరాబాద్ లో తన ఫోన్ ట్యాప్ అయిందని ఆమె ఆరోపించారు. తాను ఎవరితో మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతున్నానో వంటి సమాచారం అంతా జగన్ కు చేరవేశారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ట్యాపింగ్ గుర్తించి తాను వ్యక్తిగత ఫోన్లు మార్చానని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజం. మరి ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు. కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది. అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది. ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నా భర్త ఫోన్ ట్యాప్ అవుతుంది, నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది. అసలు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అనే అంశాన్ని నిజానికి నిర్ధారించింది వైవి సుబ్బారెడ్డి గారే. స్వయంగా వైవి సుబ్బారెడ్డి గారే హైదరాబాద్లో మా ఇంటికి వచ్చారు. మా ఇంటికి వచ్చి మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న అంశం నిర్ధారిస్తూ మా ఫోన్లు ట్యాప్ చేసిన ఒక కాన్వర్జేషను, ఒక ఆడియో కాన్వర్జేషను, వాళ్ళు ఫోన్ ట్యాప్ చేసిన కాన్వర్జేషను నాకే వినిపించారు. మరి ఈ విషయం సుబ్బారెడ్డి గారు ఇప్పుడు ఒప్పుకుంటారా అంటే నాకు తెలియదు, నాకు అనుమానమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత మేనల్లుడు మేనకోడలు ఆస్తి కాజేసే కుట్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు సాయిరెడ్డి గారికి సుబ్బారెడ్డి గారికి ఎలా ఒత్తిడి చేశారో, ట్యూషన్లు పెట్టి మరి మీడియాలో ఎలా అబద్ధాలు మాట్లాడించారో సాయిరెడ్డి గారు స్వయంగా చెప్పారు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి సుబ్బారెడ్డి గారు ఈ విషయాన్ని ఒప్పుకుంటారో ఒప్పుకోరో నాకు తెలియదు. కానీ ఇది నిజమని నేను ఏ ఇన్వెస్టిగేషన్ ముందరైనా చెప్పగలను.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తీసుకొచ్చారు. బెంగళూరులో మంగళవారం ఆయన్ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నారు. చెవిరెడ్డితో పాటు అరెస్ట్ అయిన ఆయన సన్నిహితుడు వెంకటేష్ నాయుడిని కూడా నగరానికి తీసుకొచ్చారు. వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుపై సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. డిస్టిలరీ మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులకు చేరవేసినట్లు దర్యాప్తులో సిట్ గుర్తించింది. ఈ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహరించారు. ఈ ముడుపుల సొమ్మును కలెక్షన్ పాయింట్లకు చేరవేయడంలో ఆయన బాల్యమిత్రుడు సన్నిహితుడు వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించినట్లు తేల్చింది. సచివాలయంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మామిడి, కోకో, పొగాకు పంటల మద్దతు ధరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలు తీరు, ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష చేశారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరాలను మంత్రికి ఉన్నతాధికారులు వివరించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎం కిసాన్, ముద్రా లోన్, సూర్యఘర్ వంటి పథకాల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన కొత్త పథకం. ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి, మీకు 50,000 రాయితీ అంటూ ఆకర్షించి ఖాతాలను కొల్లగొడుతున్నారు. ఆయా పథకాలకు దరఖాస్తు చేసుకున్న వారిని ఎంచుకుని వారికి సైబర్ వల విసురుతున్నారు. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. ఆయా పథకాల పేరుతో వచ్చే మెసేజ్లోని లింకులను క్లిక్ చేయవద్దని పేర్కొంటున్నారు. ఓటీపీలు చెబితే మోసపోయే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంగా అపరిచితుల లింకులను నమ్మవద్దని, ప్రభుత్వ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల కోసం అధికారిక వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలన్నారు. వ్యక్తిగత సమాచారం షేర్ చేయవద్దని, బ్యాంక్ ఖాతా వివరాలు, ఓటీపీ, పాస్వర్డ్లను ఎవరితోనూ పంచుకోవద్దన్నారు. అపరిచిత కాల్స్ వస్తే 1930 నెంబర్కు కాల్ చేయాలని, అదేవిధంగా www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల సమాచారం కోసం www.gov.in, nic.in లాంటి అధికారిక డొమైన్లను మాత్రమే ఉపయోగించాలని పోలీసులు కోరారు. ఈ మధ్యకాలంలో ప్రజలు ఎక్కువగా సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి మోసాల్లో ప్రజలు ఎక్కువగా మోసపోతున్నారు. ఇదే విధంగా నిన్న మాకు రిపోర్ట్ వచ్చింది. ఉయ్యూరుకు చెందినటువంటి అనగానే రామప్రసాద్ అనే అతను ముద్రా లోన్ కోసం, అతనికి 5 లక్షలు అవసరమై ముద్రా లోన్ కోసం వస్తాయన్న ఆలోచనతో అతను ఫేస్బుక్ లో సెర్చ్ చేస్తుండగా ఇతనికి ఒక యాడ్ ఒకటి కనిపించింది ముద్రాకి సంబంధించి. దాంట్లో ఉన్న ఫోన్ నెంబర్ సంప్రదిస్తే మేము ముద్రా లోన్ ఏజెన్సీ వాళ్ళం, మీ ఫోన్ ఇప్పిస్తామని చెప్పి ఇతనితో మాట్లాడి మీ వివరాలన్నీ చెప్పండి. వివరాలన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత ప్రాసెసింగ్ ఫీజు కింద ముందు 5,000 అడిగారు. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు అయిపోయిన తర్వాత మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలని చెప్పి కొంత అమౌంట్, తర్వాత టీడీఎస్ కట్ అయ్యిందని చెప్పి కొంత అమౌంట్, ఇలా దఫాలుగా ఒక 7-8 దఫాలుగా అతని దగ్గర నుంచి 1,16,000 రూపాయలు. స్కామర్స్ వాళ్ళు స్కామ్ చేసే విధానాలు, వారి యొక్క మోడస్ ఆపరేటింగ్ అన్ని కూడా వివిధ రకాలుగా మార్చుకుంటున్నారు. తల్లికి వందనం వచ్చి డబ్బులు వచ్చాయి, మీరు ఈ లింక్ క్లిక్ చేయండి అని చెప్పి, లేదా ఇండియాకి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న యుద్ధంలో భారతదేశాన్ని సపోర్ట్ చేస్తూ కింద లింకులు మీరు ప్రెస్ చేయండి అని, లేదా మీకు లోన్ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుందని చెప్పి అనే విధంగా ఓటీపీలు చెప్పడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఏదైనా సరే దాని గురించి పూర్తిగా నిర్ధారించుకోకుండా చేయదు. మీరు ఏదన్నా మీకు లింక్ వచ్చినా ఏదొచ్చినా కూడా తొందరపడి దాన్ని క్లిక్ చేయొద్దండి. మీకు వాట్సాప్ లో కానీ లేదా డార్క్ మెసేజెస్ లో కానీ వచ్చే లింకుల్ని ఎవరన్నా కాలర్స్ కానీ, నేను బ్యాంక్ నుంచి ఫోన్ చేస్తానన్నా సరే, బ్యాంకర్స్ ఎవరు నాకు తెలిసి అయితే ఎవరు కూడా ఫోన్ చేసి మీ ఓటీపీలు, పాస్వర్డ్ ఇవన్నీ కూడా అడగరు. కాబట్టి మీరందరూ కూడా ఈ సైబర్ క్రైమ్ సంబంధించి అప్రమత్తంగా ఉండండి. సైబర్ క్రైమ్ జరిగిన తర్వాత, అంటే మీరు అమౌంట్ మీరు తెలియక నష్టపోయారని మీకు తెలుసుకున్న వెంటనే మీరు ఒక అరగంటలో 1930, ఇది టోల్ ఫ్రీ నెంబర్ అండి, 1930-1930 ఫోన్ చేసినట్లయితే మన పోర్టల్ వాళ్ళు మీరు ట్రాన్సాక్షన్ చేసినటువంటి అకౌంట్లన్నీ కూడా ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. అది గోల్డెన్ అవర్. ఆ హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో కూడా మీరు 1930 మీరు సైబర్ కంప్లైంట్ కి గురయ్యామని మీకు అనిపించిన వెంటనే మీరు 1930 ఫోన్ చేసి వారు అడిగిన వివరాలన్నీ ఫిల్ చేస్తే మీ అమౌంట్ అది జప్తు చేయడానికి, అంటే ఫ్రీజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. 1930ని విరివిగా ఉపయోగించుకోండి.
ఓకే, థ్యాంక్ యూ. జగ్గయ్యపేట పట్టణంలో పెద్ద రామాలయం నందు మాజీ కృష్ణా జిల్లా ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు దేవస్థాన నిర్వాహకులు తుమ్మేపల్లి నరేంద్రరావు, మాజీ పెద్ద రామాలయం దేవాలయం అధ్యక్షులు తుమ్మేపల్లి వెంకటేశ్వరరావు సౌజన్యంతో హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్ సంస్థ కొత్త జ్యోతి ఆర్గనైజేషన్ లో ఆయుర్వేదిక్ నాడీ తరంగిణి యంత్రం ద్వారా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ రెండవ రోజు కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షులు మరియు మాజీ ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను ప్రారంభించారు. అనంతరం ఆరోగ్య పరీక్షలను నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంప్రదాయ ఆయుర్వేద పద్ధతులను ప్రజలు పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కొత్త పురుషోత్తం, బండారు రవికుమార్, వాసవి సేవా సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకరపర్తి సోమేశ్వరరావు, చౌడవరపు సుధీర్ మరియు వైఎస్ చిన్నారావు, గంగరాజు, విజయ్ కుమార్, ఆయుర్వేద వైద్యులు తదితరులు పాల్గొన్నారు. రామాలయం మందిరంలో మెడికల్ క్యాంప్ అయితే ప్రారంభించడం జరిగింది. నిన్న, ఈ రోజు, రేపు 3వ రోజు కార్యక్రమం జరుగుతుంది. అది హ్యూమన్ కేర్ ఫౌండేషన్ హైదరాబాద్, అలాగే ఇక్కడ నరేంద్ర గారి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో మనకి క్యాంప్ ఇవ్వడం జరిగింది. ఇది నాడీ తరంగిణి యంత్రం ఉంది. అంటే అతి తక్కువ టైంలో బాడీని ఎలా స్కాన్ చేసి చూపించగలుగుతుంది. అంటే పాత కాలంలో మనం నాడీని పట్టుకుని వైద్యులు చెప్పేవాళ్ళు, ఆ ప్రకారంగా ఇక్కడ టెక్నాలజీ వచ్చిందనమాట. వితిన్ 5 minutes బాడీ అంతా కూడా స్కానింగ్ అయిపోతుంది. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ రిపోర్ట్స్ మాత్రమే బయటకు వస్తాయి. దాన్ని ఇక్కడ ఆయుర్వేదిక్ డాక్టర్స్ ఆ రిపోర్ట్స్ ద్వారా మంచి బాడీ తత్వం ఎలా ఉంది, అంటే కఫం, వాతం, పిత్తం అని 3 ఉంటాయి అన్నమాట మన శరీరంలో. దీన్ని బట్టి మనకి స్కానింగ్ అవుతుంది. ఈ ఉన్న ఆ ప్రాబ్లమ్ని మన ఇంట్లో ఉండే పదార్థాలతో, అంటే మన వంటిల్లే ఆరోగ్యశాలని, మనకి వైద్యశాల అని చెప్పి మన పెద్దలు చెప్పుకున్నారు. ఆ ఇంట్లో ఉన్న పదార్థాలతోనే మన ఆరోగ్యం ఎలా కాపాడుకోవచ్చు, అంటే అన్నిటికీ మెడిసిన్ మీద బేసిక్ కాకుండా కొంచెం ఓపిక పట్టుకొని మన ఇంట్లో ఉన్న పదార్థాలతో ఎలా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అనే విషయం మీద వీళ్ళు ఇక్కడ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో అందరూ కూడా రేపు కూడా ఉంటుందండి ఈ క్యాంప్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చి మీరు ఆరోగ్యాన్ని కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను. జగన్ నమ్మి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది నాశనమయ్యారని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. సత్తెనపల్లి మున్సిపాలిటీలో వైకాపాకు చెందిన 4 కౌన్సిలర్లు కన్నా సమక్షంలో తెదేపాలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్నాడు జిల్లా రెంటపల్లెలో ఆత్మహత్య చేసుకున్న వైకాపా నేత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ రావడంపై స్పందించారు. జగన్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టులతో ఎన్నికల బెట్టింగ్ లో నాగమల్లేశ్వరరావు 10 కోట్లు పోగొట్టుకున్నారని, అప్పుల వారి నుంచి అవమానాలు భరించలేక ఆయన 2024 జూన్ 9న ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడు జగన్ రావటం సిగ్గుచేటన్నారు. నీకెందుకు, నీ బతికెందుకు, నువ్వు వెళ్ళి నువ్వు చావు అని చెప్పేసి బంధువులు అవమానపరచడం వల్ల తన అప్పులు పాలై, జగన్మోహన్ రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పులు పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, బాధాకరంగా ఉంది. ఒక యంగ్స్టర్ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అన్నా కావచ్చు, ఒక యంగ్స్టర్ ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, భార్యలు ఉన్నటువంటి పరిస్థితి, మరి అటువంటి వ్యక్తి, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే, నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండయటానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు. మొన్న తెనాలి వచ్చాడు. తెనాలి వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని. అంటే తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు, రౌడీ షీటర్స్ అతనే పెట్టాడు. తన ప్రభుత్వంలోనే పెట్టినటువంటి గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు. ఇవాళ చెప్పే ఈ నాగమల్లేశ్వరరావు మీద కూడా 2010లో ఒక క్రైమ్ ఉంది, 50/2010. అలాగే క్రైమ్ నెంబర్ 169/2022. ఇతని మీద కూడా 2 క్రైమ్లు ఉన్నాయి. ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పైగా నేను అడుగుతున్నాను,
ఇతను చనిపోయింది జూన్ 9వ తారీఖున, ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం వెల్గనూరు జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో చైర్మన్ గతంలో నిర్మించిన డైనింగ్ హాల్ బిల్లు ఇంతవరకు రాలేదని, తెచ్చిన అప్పులకు మిత్తిలు కట్టలేక అప్పుల వారితో కాంట్రాక్టర్ ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోజు మాకు బిల్లులు ఇవ్వకుంటే చావే శరణిమని మందు డబ్బాతో స్కూల్ కు తాళం వేసి స్కూల్ చైర్మన్ భర్త గడిగొప్పుల తిరుపతి నిరసన తెలిపారు. దీంతో గేట్ బయట 4 గ్రామాలకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. తల్లికి వందనం సంక్షేమ పథకాన్ని చారిత్రాత్మకంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది విద్యార్థులకు వర్తింపచేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో మేలు రకం సన్న బియ్యంతో తయారు చేసిన భోజనాన్ని అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బలవర్ధకమైన పౌష్టికాహారం, చికెన్, గుడ్లు, ప్రోటీన్లతో కలిపిన మంచి ఆహారాన్ని అందజేస్తున్నట్లు వివరించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన దేశవ్యాప్తంగా జరిగే యోగా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకుని విజయవంతం చేద్దామన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐక్యరాజ్య సమితిలో మాట్లాడి ఈ నెల 21న ప్రపంచవ్యాప్తంగా యోగా డేను అన్ని దేశాల్లో నిర్వహించేలా చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రత్యేకంగా ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చిందో ఆ వాగ్దానంలో సూపర్ 6లో ముఖ్యమైనది తల్లికి వందనం అనే ఒక స్కీమ్ని ప్రభుత్వం అమలు చేసింది. అంటే చదువుకునే పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, 4, 5 ఉన్నా సరే, వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం యొక్క స్కీమ్ ద్వారా ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ వాళ్ళ ఖాతాలో 13,000 రూపాయలు జమ చేయడం జరిగింది. మిగిలిన 2,000 రూపాయలు ఆ స్కూల్ డెవలప్మెంట్ కోసం జిల్లా కలెక్టర్ ఖాతాలో వేయడం జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి వేస్తా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాటలు చెప్పి కుటుంబంలో ఒకళ్ళు మాత్రం ఇస్తే మిగిలిన పిల్లలు చదివించడానికి తల్లిదండ్రుల భారం అయితే, మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కుటుంబంలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇవ్వటం వలన ప్రభుత్వ పాఠశాల చదువుకునే విద్యార్థులతో పాటు ప్రైవేట్ స్కూల్లో చదివిన ప్రతి విద్యార్థులు కూడా మా ప్రభుత్వం ఇచ్చింది. ఈయన చూస్తే గత ప్రభుత్వం 42 లక్షల మందిని మాత్రం ఇస్తే ఈ ప్రభుత్వం 67,27,000 మందికి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో వేశారు. అంటే ఈ ప్రభుత్వం పేదవాళ్ళ కోసం విద్యగా అత్యధిక ప్రాధాన్యత చేసే ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కావచ్చు, భారతీయ జనతా పార్టీ యొక్క సహకారం కావచ్చు, ప్రత్యేక విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారు ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడం కోసం ప్రభుత్వ పాఠశాల కూడా కార్పొరేట్ స్కూల్తో ప్రైవేట్ స్కూల్తో పోటీ పడే విధంగా మంచి సంస్కరణ తీసుకొస్తున్నారు. ఫ్యాకల్టీ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు, లైబ్రరీ కావచ్చు, ప్లే గ్రౌండ్స్ కావచ్చు, ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తూ ప్రభుత్వ పాఠశాల మంచి రిజల్ట్స్ రావడం కోసం ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వం నిజంగా ఈరోజు చూస్తున్న గ్రామాలు పోయినా, ఏ స్కూల్కి పోయినా సరే పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. తల్లిదండ్రులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని చదివేయటం వాళ్ళకి భారం, వాళ్ళు ఉన్న చేసే పని ఇబ్బంది అవుతుంది. అటువంటి పిల్లలకు ప్రభుత్వం సహకరించడం వలన చక్కగా చదివించుకుంటామని చెప్పి వాళ్ళ స్కూల్ డ్రెస్సు, బ్యాగు, షూ, సాక్స్ అన్నీ కూడా బుక్స్ సహా పూర్తిగా ఫ్రీగా ఇవ్వడం. అదేవిధంగా వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా సన్నబియ్యాలు ఇస్తూ ఉన్నాం. అంటే డైట్ కూడా ఎగ్ కావచ్చు, చిక్కీలు కావచ్చు, పౌష్టికాహారం కూడా అందజేస్తూ ఉన్నాం. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా తల్లితో ఏకాటి కూడా ఎప్పుడు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు, హ్యాపీనెస్గా ఉండాలని చెప్పి హెల్దీ వెల్దీ హ్యాపీనెస్ చెప్తూ ఉంటారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందరూ ఐశ్వర్యంతంగా ఉండాలి, అదే అందరూ సంతోషంగా ఉండాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తారు. దానిలో భాగంగానే
ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. వరకట్నం కోసం కోడల్ని హింసిస్తున్న అత్తమామలు, ఆడపడుచు, కొడుకు కాపురంలో చిచ్చు పెడుతున్న తల్లిదండ్రులు. జట్టి ప్రణీత్ కుమార్ లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్న తన భార్య రమ్య గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో నైట్ డ్యూటీలు చేసి ఇంటికి చేరుకున్న రమ్యకి నిద్ర లేకుండా అధిక కట్నం కోసం కొడుకు లేని సమయంలో రమ్య మీద దాడులు చేస్తూ హింసిస్తున్నారు. కొడుకు లాయర్, వృత్తిపరంగా కోర్టుకెళ్లి ఇంటికి రాగానే కొడుక్కి మనశ్శాంతి లేకుండా కోడలిపై లేనిపోని చాడీలు చెబుతూ కోడల్ని కొట్టే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఈ క్రమంలో కోడలు రమ్య బాధలు భరించలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడికి కూడా ప్రణీత్ కుమార్ రమ్య తల్లిదండ్రులపై దాడికి దిగారు. ఈ విషయంపై రమ్య స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే పోలీస్ స్టేషన్ కూడా గొడవకి దిగారు. అక్కడున్న సిఐ పోలీసులు చెప్పే ప్రయత్నం చేస్తే వారిపైన కూడా గొడవకి దిగి ప్రణీత్ కుమార్ నేను లాయర్ని, మీ ఉద్యోగాలు పీకిస్తామంటూ సవాల్ విసిరాడు. తమ తల్లిదండ్రులకు ప్రాణహాని ఉందని, తమ అత్తామామల నుంచి తమ కాపురాన్ని నిలబెట్టాలని మీడియా ద్వారా పోలీస్ శాఖను, కోర్టు వారిని కోరుకుంది రమ్య. నా పేరు రమ్యశ్రీ. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో స్టాఫ్ నర్స్గా చేస్తున్నాను. మా హస్బెండ్ పేరు ప్రణీత్ కుమార్. ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ అడ్వకేట్గా చేస్తున్నారు ఫ్యామిలీ కోర్టులో. యాక్చువల్లీ మాకు పెళ్ళి అయిన 1 నెల నుంచి మాకు గొడవలు అవుతూనే ఉన్నాయి. మేము మంచిగా ఉందాం అనుకున్న మా అత్తగారు, మా మామగారు మమ్మల్ని మంచిగా ఉండనివ్వలేదు. ప్రతి విషయంలోనూ ఆవిడ ఇన్వాల్వ్మెంట్, ప్రతి విషయంలోనూ ఆమె ఇది హెరాస్మెంట్ చేస్తూనే ఉంది. పక్కింటి అమ్మాయిని తీసుకొచ్చి, మా చెల్లెలు కూతురు అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొచ్చి ప్రతి విషయంలోనూ ఆ అమ్మాయిని ఇన్వాల్వ్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. దేనికైనా సరే ఆ అమ్మాయి పక్క ఇంటి రావడం, నీకు ఆడబడుచు పోరు లేదనుకున్నావా, నీ ఆడబడుచు పోరు చూపిస్తాను, నాకు కట్న కనకల ఆడబడుచుకి ఏమైనా ఇచ్చావా, నువ్వు ఇవ్వలేదు, ఇలా ఇలా అని చెప్పి నన్ను హెరాస్మెంట్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయి పేరు సావిత్రి. ప్రతి విషయంలో 1.5 సంవత్సరాల వరకు ఆ అమ్మాయి ఇంటి పక్కన నుంచి ప్రతి రోజు ఆ అమ్మాయి వల్ల మాకు గొడవలు జరుగుతూనే ఉండేవి. ఇది ఒక పక్కన అయితే, ఒక పక్కన మా ఆయన సైకిల్లో డ్యూటీ చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడ నైట్ డ్యూటీ చేస్తుంటే ఒక అమ్మాయితో మెసేజ్లు, కాల్స్ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. నేను అది అడిగిన దానికి నువ్వు అనుమాన పడుతున్నావు అని చెప్పి నన్నే రివర్స్ గా మాట్లాడేవాళ్ళు. ఈ టీవీలు, చార్జర్లు, ఫోన్లు అన్ని పగలగొట్టేశారు. ఆయన అక్కడ చెప్తే ఇక్కడికి వచ్చి గొడవ చేసేస్తూ పిలిచి నేను ఇది గొడవ చేస్తున్నారు, నన్ను కొట్టేస్తున్నారు అని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేశాం. పోలీసు వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇంకా ఎందుకా బాబు ఇక్కడ గొడవ చేస్తున్నావు, ఇలా గొడవ చేయొద్దు, మీరు పోలీస్ స్టేషన్ పదండి అని చెప్తే పోలీస్ స్టేషన్ కి వెళ్ళాము. వాళ్ళు ముందెళ్ళిపోయారు, మేము వెనక్కి వచ్చాము. అందుకే ఇంత చేసిన దానికి నేను ఎవరి మాట వినట్లేదు, ఎవరి మాట తగ్గట్లేదు, నాకు ప్రాణహాని ఉందని చెప్పి పోలీస్ సార్ వాళ్ళకి చెప్తే నాకు న్యాయం ఎవరు చేస్తారు? పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం కూడా తప్ప, పోలీసు వాళ్ళు కూడా నాకు చెప్పడం, లేకపోతే నా వెనకాల ఎవరుంటారు, నా పక్కన ఎవరుంటారు, నా బాధలు ఎవరికి చెప్తారు, నాకు న్యాయం ఎవరు చేస్తారు? మామ నుంచి నాకు వ్యక్తి కలిగించండి, నేను అదే కోరుకుంటున్నాను. నాకు ఒక చిన్న పాప ఉందండి. ఈ నెల 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సాగర తీరాన దాదాపు 5 లక్షల మందితో యోగా మహోత్సవాన్ని విశాఖ వేదికగా నిర్వహించబోతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ సన్నాహాల్లో భాగంగా అనుభవజ్ఞులైన శిక్షకుల నేతృత్వంలో ఆలయ అధికారులు, సిబ్బంది ధ్యాన పద్ధతులతో ప్రాణాయామం తదితర యోగాసనాలతో కలిగే ప్రయోజనాలపై ప్రజల అవగాహన కల్పించడంలో భాగంగా సుమారు 500 మందితో కొండపైన గాలి గోపురం ఎదురుగా ఉదయం 6 గంటలకు ప్రత్యేక కార్యక్రమం జరుపుతున్నట్లుగా సింహాచలం దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంట్ర త్రినాథరావు తెలిపారు. సింహాచలం దేవస్థానం నుంచి యోగా డే సందర్భం ఏదైతే 21వ తారీఖు అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన యోగా డేకి మనం 15 రోజుల ముందు నుంచే మన దేవస్థానంలో సిబ్బందికి యోగాలో వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుందండి. అందులో భాగంగా రేపు ఉదయం 6 గంటలకి రాజగోపురం ఎదురుగా సుమారు 500 మందితో ఈ యోగా అన్నది 21వ తారీఖు జరగబోయే కార్యక్రమానికి ముందుగా ట్రయల్ రన్గా మా దేవస్థానం తరఫున రేపు ఉదయం 6 గంటలకు నిర్వహించబడుతుంది. అందులో అర్చక సిబ్బంది, అలాగే వేద పండితులు, దేవస్థానం సిబ్బంది, వేద పాఠశాల పిల్లలు వీళ్ళంతా సుమారు 500 మంది పార్టిసిపేట్ చేయడం జరుగుతుందండి. విజయవాడలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ ప్రారంభించారు. గవర్నర్పేట స్టాలిన్ సెంటర్లో దీన్ని ఏర్పాటు చేశారు. రీజనల్ డైరెక్టర్ ఒమర్ బషీర్ నేతృత్వంలో ప్రాంతీయ కార్యాలయం కార్యకలాపాలు నిర్వహిస్తారు. ఈ ఆర్బీఐ కార్యాలయం నుంచి పలు కీలక విభాగాలు పనిచేస్తాయి. హైదరాబాద్ ఆర్బీఐ కార్యాలయం నుంచి ఏపీ కరెన్సీ నిర్వహణ జరుగుతుంది.
అమలాపురం సత్యనారాయణ గార్డెన్స్ లో ఎంపీ హరీష్ మాథుర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాశ్మీర్లోని పెహల్గం ఉగ్రదాడులను అన్ని దేశాలు ఖండించాయని అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ బాలయోగి తెలిపారు. అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా దేశాలకు అఖిలపక్ష ప్రతినిధుల బృందంలో సభ్యునిగా పర్యటన చేశామన్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు పెహల్గాంలోని జరిగిన ఇష్యూ, ఆ రోజుని అత్యంతంగా ఏ విధంగా అక్కడ సుమారు 26 మందిని వాళ్ళని కులం ఏంటో రిలీజియన్ ఏంటో అడిగి వాళ్ళని తల హెడ్ మీద హెడ్ షాట్ చేసి వాళ్ళని చంపడం జరిగింది. అది కూడా వాళ్ళ పిల్లల ఎదురుగా, వాళ్ళ భార్య ఎదురుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. పాకిస్తాన్ చోట్లోనే ఉన్న సివిలియన్ పాపులేషన్ వాళ్ళు చనిపోయారని చెప్పి వాళ్ళు ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం ఏ విధంగా పెహల్గాం ఇన్సిడెంట్ జరిగిందో. అలాగే మేము చేసిన ఆపరేషన్ సింధూర్ కూడా ఎక్కడ కూడా సివిలియన్ పాపులేషన్ ఎఫెక్ట్ కాకుండా మేము చేసి డీఎస్కలేషన్లోని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా మేము వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ మెసేజ్ని కూడా రిట్రాక్ట్ చేయడం కూడా జరిగింది. డెలిగేషన్లోని చైర్మన్గా డాక్టర్ శశి తరూర్ గారు, అలాగే మన జేఎంఎంఎన్ నుంచి సర్ఫరాజ్ అహ్మద్ గారు, అలాగే ఎంపీ ఫ్రమ్ బీజేపీ శశాంక్ మణి త్రిపాఠి గారు, అలాగే భువనేశ్వర్ లలిత గారు, మిలింద్ దియోరా గారు, తరంజీత్ ఫార్మర్ అంబాసిడర్ ఆఫ్ యుఎస్ మన తరంజీత్ సింగ్ సంధు గారు, అలాగే మన తేజస్వి సూర్య గారు, మీ అందరం కూడా సుమారు 5 దేశాలు మేము పర్యటించడం జరిగింది. అక్కడ వెళ్ళిన ప్రతి దేశాన్ని నుంచి మేము సుమారు ప్రారంభించినప్పుడు న్యూయార్క్కి వెళ్ళి అక్కడ 9/11 మెమోరియల్లోని అక్కడ ప్రారంభించుకుంటూ, ఎందుకంటే అది కూడా 9/11 మెమోరియల్ మీ అందరికీ తెలుసు ఏ విధంగా అప్పుడు టెర్రరిస్ట్ అటాక్ వల్ల అక్కడ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి నుంచి యుఎస్ కూడా అప్పుడు టెర్రరిస్ట్కి వాళ్ళు కూడా భాగ్యస్వాములు లేనప్పుడు దాంతోనే మేము ప్రారంభించుకుంటూ అక్కడ మేము ఒకే ఒక మెసేజ్ తీసుకెళ్ళడం జరిగింది. ఈ టెర్రరిజంకి మేము ఇంకా ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు చెప్పిన విధంగా దీనికి మేము వీ విల్ స్టాండ్ అగేన్స్ట్ ఇట్, ఇంకా వీ విల్ రిటాలియేట్ ఆన్ ఇట్. ఎట్టి పరిస్థితుల్లోని ఈ టెర్రరిజం అనేది మేము ఇంకా ముందుకు వెళ్ళకుండా మేము చూసుకుంటాం అనే విషయాన్ని మేము తీసుకెళ్ళడం జరిగింది. సినీ నటి రమ్యశ్రీ ఆమె సోదరుడు ప్రశాంత్ పై కత్తితో దాడి జరగడం కలకలం రేపింది. గచ్చిబౌలి సమీపంలో ఉన్న ఎఫ్సిఐ కాలనీ లేఅవుట్ లో హైడ్రా రోడ్ల మార్కింగ్ జరిగింది. దీన్ని ప్లాట్ యజమానులు ఒకరైన రమ్యశ్రీ ఆమె సోదరుడు వీడియో తీశారట. అయితే సంధ్యా కన్వెన్షన్ యజమాని అయిన శ్రీధర్ తన అనుచరులతో కలిసి ఈమెపై వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మా స్థలంలో మేము వీడియో తీసుకుంటే మీకొచ్చిన సమస్య ఏంటి అంటూ రమ్యశ్రీ ప్రశ్నించారట. దీంతో శ్రీధర్ కోపంతో ఊగిపోయి తన అనుచరులతో క్రికెట్ బ్యాట్లు, కత్తులతో రమ్యశ్రీ అలాగే ఆమె సోదరుడిపై దాడి చేయించినట్లు సమాచారం. కూడా ఇన్వాల్వ్ అయిన గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతున్నా సరే దీనికి ఒక మున్సిపాలిటీ వాళ్ళు కానీ లేకపోతే జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ ఒక హైడ్రా వాళ్ళు కానీ, హైడ్రా ఏంటండి ఒక సీఎం గారు పెట్టిందే కదా. ఎక్కడ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు పర్యటన నేపథ్యంలో పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి ఆర్కే రోజా టీడీపీ కార్యకర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా అని చంద్రబాబుని ప్రశ్నించారు. మాజీ మంత్రి ఆర్కే రోజా ట్విట్టర్ వేదికగా కూటమి ప్రభుత్వ వేధింపులు భరించలేక వైఎస్ఆర్సీపీ కార్యకర్త కొర్లకుంట నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకుంటే ఆయన కుటుంబాన్ని వైఎస్ జగన్ పరామర్శించడానికి వెళ్లడం తప్ప, చంద్రబాబు మీ పార్టీ కార్యకర్తలు చనిపోయినప్పుడు మీరు వెళ్లి ఆ కుటుంబాలను పరామర్శించలేదా, ఆంక్షలు పెట్టి ప్రజాదరణ కలిగిన నాయకుడిని అడ్డుకోవాలని చూడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటూ వ్యాఖ్యలు చేశారు. కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతుందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి రోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు గాని ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలికి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది.
మాటలు మాత్రం ఇంత చెప్తారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టుకు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? మరి అతనికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? కొడుకు ముందర, చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు. అలాగే చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దే రాజేష్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేటటువంటి పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులకు జనాభా దమాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. 78 ఏళ్ల నుంచి కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కూడా అణచివేతకు గురై అవమానాలు ఎదుర్కొని దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి సామాజిక వర్గం వికలాంగుల సామాజిక వర్గం. కాబట్టి ఆ సామాజిక వర్గానికి ఏదైతే మీరు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీ మేరకు 6,000 రూపాయల పింఛన్తో పాటు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా మరి వికలాంగుల సంక్షేమ శాఖకు మొన్నటి వరకు మంత్రి లేరు. మేము డిమాండ్ చేసి మేము ఉద్యమాలు చేసినటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలోనే మరి గౌరవ రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిగా అడ్లూరు లక్ష్మణ్ గారిని నియమించడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూనే అడ్లూరు లక్ష్మణ్ గారు కూడా బాధ్యత తీసుకొని మీ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా చొరవ చూపాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మీ విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా అడ్లూరు లక్ష్మణ్ గారికి మీ విజ్ఞప్తి చేసేది ఒకటే, ఈ మధ్య కాలంలోనే కాంగ్రెస్ పార్టీ వికలాంగులు సకలాంగులు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ప్రోత్సాహ బహుమతి గతంలో ఇచ్చేది. కానీ ఈ మధ్య ఏం చేస్తారంటే వికలాంగులు పెళ్లి చేసుకున్నా కానీ ₹1,00,000 ప్రోత్సాహ బహుమతి ఇస్తామని చెప్పేసి మరి మా కార్పొరేషన్ చైర్మన్ గారు కానివ్వండి ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చింది. అయితే మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి అడ్లూరు లక్ష్మణ్ గారిని కోరేది ఏంటంటే మరి అంతకుముందే అంటే ఈ పథకం రాకముందే వివాహం చేసుకున్నటువంటి వికలాంగులు పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళకి ఈ పథకం వర్తించకుండా పోతుంది. అందుకని మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే బాధ్యతలు స్వీకరించిండో ఆనాటి నుంచి వివాహం చేసుకున్నటువంటి వికలాంగుల దంపతులందరికీ కూడా ఈ పథకాన్ని వర్తింపజేసి వాళ్ళందరికీ కూడా ఈ పథకాన్ని వర్తించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.